హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? డైలీ చూస్తాను. సో నిన్న నామినేషన్స్ ఎలా అనిపించాయి? నామినేషన్స్ చాలా ఫైర్ ఉండే, మంచిగా అనిపించింది. ఎవరి నామినేషన్స్ కరెక్ట్ అనిపించాయి? ఇప్పుడు ఆయిషా గారు వచ్చారు కదా, తను డేరింగ్ అండ్ డాషింగ్ గా మాట్లాడుతుంది, పాయింట్స్ క్లియర్ గా చెప్తుంది, బాగా అనిపించింది. సో తనుజ నామినేషన్ మీకు ఎలా అనిపించింది? ఓకే, తనుజ గారు పాయింట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు, కానీ ఈ ఫైర్ అంత ముందు ఉంటే బాగుండేది. బాండ్స్ వల్ల కనబడలేదు, ఇప్పటి నుంచి ఓకే అనిపించింది. భరణి గారు వెళ్ళేటప్పుడు గేమ్ బాగా ఆడు అని చెప్పి వెళ్ళినందుకు ఇప్పుడు బాగా ఆడుతుంది అంటారా? మేబీ ఆ పాయింట్ మైండ్ లో ఉండొచ్చు, కానీ బాండ్స్ వల్ల ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదేమో ఇన్ని డేస్. ఇప్పుడు ఆ బాండ్ అనే ఒక ఎమోషన్ లేదు కాబట్టి ఇంకా క్లియర్ గా ముందుకు వెళ్తుంది అనిపించింది. సో లాస్ట్ లో ఒక డైలాగ్ చెప్పింది కదా, రెండు చేతులు కలిపితే చప్పట్లు అని. బాండ్ గురించి సో అది ఎలా అనిపించింది? ఆ డైలాగ్ అంటే కరెక్ట్ కాదేమో అనిపించింది, ఎందుకంటే తనుజ సైడ్ నుంచి 24/7 లైవ్ చూస్తాను కాబట్టి తనుజ సైడ్ నుంచి నాకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తను ఒక ఛాన్స్ ఇస్తుంది అబ్బాయికి అని అనిపించలేదు. తను జెన్యున్ గా ఉన్నట్టే అనిపించింది. రమ్య నామినేషన్ ఎలా అనిపించింది? రమ్య గారివా ఓకే, రమ్య గారి ఓకే అని చాలా సిల్లీ రీజన్స్ లాగా అనిపిస్తుంది అనమాట. ఆయుష నామినేషన్ ఎలా అనిపించింది? చాలా స్ట్రాంగ్ పాయింట్స్ పెడుతున్నారు, తను క్లియర్ గా ఉన్నారు, ఎందుకంటే గేమ్ చూసి వచ్చారు కదా బయట నుంచి. అందరిలో కల్లా వైల్డ్ కార్డ్స్ లో చాలా చాలా స్ట్రాంగ్ అనిపిస్తున్నారు. మాట్లాడే విధానం మీకు ఎలా అనిపించింది ఆయుష? ఆయుష పాయింట్స్ స్ట్రాంగ్ గా ఉంది, కానీ కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఒక పవర్ చేతిలో ఉంది కాబట్టి, పవర్ ఉంది సో ఎవరేం చేయలేరు, నా పవర్ నా ఇష్టం అన్నట్టు మాటలు వదిలేస్తున్నారు. వే చెప్పు అని తన స్లాంగ్ అంతేనేమో అనేది ఇంకా తెలియదు, ఎందుకంటే తన ఆట ఇప్పుడే చూస్తున్నాం కాబట్టి. కానీ ఎడిటోళ్ళని తను గ్రాంటెడ్ గా తీసుకొని మాట్లాడడం అయితే నచ్చలేదు. సో రీతు నామినేషన్ రిధి గారు బాగా ఆడుతున్నారు, ముందు నుంచి కూడా తన పాయింట్స్ క్లియర్ గానే చెప్తారు. ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయితే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్ నామినేట్ అయ్యారు కదా. ఇమాన్యుయల్ అందరిలో కల్లా చాలా క్లెవర్ గా ఆడుతున్నారు అండ్ ఎక్కడో సేఫ్ గా ఆడుతున్నారు అనిపిస్తుంది, ఇంకా ఓపెన్ అప్ అవ్వట్లేదు అనిపిస్తుంది. ఇప్పుడు నామినేషన్స్ ఎమ్మెల్యేలు అందరికి పంచి పెట్టేశాడు కదా, సో తనైతే తీసుకోలేదు ఒకటి కూడా. సో అక్కడ సేఫ్ ప్లే అనిపించిందా? కంపల్సరీ సేఫ్ ప్లే, ఎందుకంటే ముందు ఆయన ఇచ్చేటప్పుడు తను అందరిని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు స్లిప్ తీసుకొని మీరే నన్ను నామినేట్ చేస్తారా అన్నట్టు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు. సో అవన్నీ తెలుసుకొని ముందుగా సేఫ్ గా ఆడుతుంది, నేను మీకు ఇస్తాను, మీరు నన్ను నామినేట్ చేయకండి అన్నట్టు. కళ్యాణ్ మీద నువ్వు కూడా నాకు మోసం చేసావు అని చెప్పి అన్నారు కదా నామినేషన్స్ గురించి. సో ఎలా అనిపించింది, ఎవరిది కరెక్ట్ అనిపించింది? అంటే ఇద్దరు ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో స్లిప్ అయ్యారు, ఇద్దరిది మోసం అన్నట్టు ఏం అనిపించలేదు. ఎవరి ఆట పరంగా చూసినా వాళ్ళది ఓకే కరెక్టే అన్నట్టు అనిపించింది. సంజన గేమ్ ఎలా అనిపిస్తుంది? సంజన గారు ఇంకా చాలా పికప్ అవ్వాలి, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పరంగానే కాదు, టాస్క్ లో కూడా ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలనిపిస్తుంది. మీకు గేమ్ చేంజర్ అని ఎవరు అనిపిస్తుంది? గేమ్ చేంజర్ అంటే ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్ లో నుంచి చూసుకుంటే సాయి గారు అనిపిస్తుంది, ఎందుకంటే చాలా బాగా ప్రిడిక్షన్ చేస్తున్నారు. అంటే గేమ్ ని ఏ విధంగా ఆలోచించాలి, బిగ్ బాస్ సైడ్ నుంచి కానీ కంటెస్టెంట్ సైడ్ నుంచి కూడా చాలా క్లియర్ గా ఆలోచిస్తున్నారు గేమ్ ని, కాబట్టి ఆయన బాగా ఆడతారు అనిపిస్తుంది. సేఫ్ ప్లే అని ఎవరు అనిపిస్తుంది? సేఫ్ ప్లే వచ్చేసి రమ్య గారు. టాప్ 5 లో అంటే చెప్పలేమండి, ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పుడు కంప్లీట్ గా చేంజ్ చేశారు, మనము ఒక అంచనా వేయడానికి లేదు గేమ్ ని. ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ లాస్ట్ వచ్చే వరకు ఏమవుతుందో తెలీదు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ ప్రస్తుతానికి అయితే డిమోన్. ఓకే, కానీ బాగుంది, ఇక్కడ ఓవర్ అయింది అనిపించింది, ఎందుకంటే ముందు నుంచి రీతు ఉన్నారు కదా. అవును, క్రష్ అని చెప్పింది ఆ పాప, కాకపోతే తర్వాత మళ్ళీ సడన్ గా తమ్ముడు అనేసి అనగానే అందరికి స్ట్రోక్ తగిలింది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.